Yeah, good evening, all of you. Voice is clear, ma? వినపడుతుందా వాయిస్? Good evening, sir. Yeah, It's very good clear, evening, all sir. of you. So, last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? Please, anyone? Anyone? Please let me confirm. Any doubts? Clear? Any doubts? Okay, guys. Done. So, today మనకి న్యూ టాపిక్ టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్ లో డిస్కషన్ చేద్దాం. ఓకే? సో, మీరు చెప్పండి పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి? ఎందుకు పర్చేజ్ ఆర్డర్ పెట్టాలి? ఎందుకు సేల్స్ ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకోవాలి? ఎనీవన్? చెప్పండమ్మా. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి? ఎప్పుడు ఈ సిచ్యువేషన్ యూజ్ చేస్తాం? ఎనీవన్? తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. సో మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే ఉన్నాయో మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం. వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తూ కూడా ఉంటాం. ఇప్పుడు రెగ్యులర్ గా మనము మన యొక్క సప్లయర్ కి స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేసి సేల్ చేస్తూ ఉంటాం. ఇంకా ప్రెసెంట్ ఉన్న స్టాక్ 1 వీక్ లో ఉంటే కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం మన సప్లయర్ కి? ముందుగానే మనకు ఏమి క్వాంటిటీ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అనేసి ఆర్డర్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 400 క్వాంటిటీనా, 500 క్వాంటిటీనా, మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఓకే. సో నీ బిజినెస్ ఏదైనా ఉండొచ్చు. లైక్ మొబైల్ షాప్స్ ఉండొచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ ఉండొచ్చు, ఓకే. సో తర్వాత క్లాస్ షోరూమ్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. మీరు రెగ్యులర్ గా మీ యొక్క సప్లయర్ కి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తుంటారు. 1 వీక్ ఉంటే స్టాక్ అయిపోతుంది. అడ్వాన్స్ గా మీరు ఏం చేస్తారంటే కన్ఫర్మేషన్ కోసం అడ్వాన్స్ పేమెంట్స్ అనుకోండి. ఎందుకు మనం ముందుగానే ఆర్డర్ పెట్టుకుంటాం? ఒకవేళ ఆర్డర్ పెట్టుకోకపోతే అక్కడ స్టాక్ లేకపోతే, అందుకే 1 వీక్ ముందుగానే నువ్వు చెప్పావనుకో, నీ కోసం కన్ఫర్మేషన్ కోసం నువ్వు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పావు కాబట్టి, మీకోసం ఆర్డర్ అలాగే పెట్టుకుంటారు. లేదంటే అదే స్టాక్‌ని వేరే వాళ్ళకి సేల్ చేస్తారు. ఓకే. సో, ఆర్డర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే, స్టాక్ కన్ఫర్మేషన్ అనేది మీకు కన్ఫర్మ్‌గా ఉంటది. స్టాక్ కన్ఫర్మేషన్ అనేది మీకు కన్ఫర్మ్‌గా ఉంటది. ఓకే. తర్వాత ఓకే. మనము సప్లయర్‌కి ఆర్డర్ పెట్టేటప్పుడు ఒక ఆర్డర్ నెంబర్ అనేది మనమే ఇస్తాం. మన బిజినెస్‌లో ఏదుంటే అది. ఇప్పుడు మన బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మానిటర్, ర్యామ్, హార్డ్ డిస్క్, కీబోర్డ్. సో, రైట్ చేసాం. ఎవరిది? సన్‌షైన్ కంప్యూటర్స్ దగ్గర. ఆర్డర్ నెంబర్ ఏంటి? SS-001. SS-001. ఓకే. మనము ఈ ఆర్డర్ నెంబర్‌తో సప్లయర్‌కి ఆర్డర్ అనేది పెడతాం. ఆర్డర్ పెట్టిన తర్వాత సప్లయర్ ఏం చేస్తాడు? మీరు పెట్టిన నోటీస్ ఏదైతే ఉంటుందో అది రిసీవ్ చేసుకుంటాడు. రిసీవ్ చేసుకొని మీరు ఆర్డర్ నెంబర్ ఏదైతే ఇచ్చి ఉంటారో ఆ ఆర్డర్ నెంబర్‌కి అతను యాక్సెప్ట్ చేసుకునేట్టుగా ఒక ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకుంటాడు. ఒక ట్రాకింగ్ నెంబర్ అనేది ఇచ్చుకుంటాడు. మీరు ఆర్డర్ పెట్టాడు. మీరు ఒక ఆర్డర్ నెంబర్‌తో ఆర్డర్ పెట్టారు. సో, అతను కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా ట్రాకింగ్ నెంబర్ కూడా ఇచ్చుకుంటాడు. ఇంగా మీరు జస్ట్ చెప్పారు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంతే. ఇంకా మీరు పంపించమని చెప్పలేదు. రిజెక్షన్ అవుట్. ఎన్ని ఆర్డర్ పెట్టారు? 100, 100, 100, 100 టోటల్‌గా 400 ఆర్డర్ పెట్టారు. ఆ 400 మీరు ఆర్డర్ పెట్టినందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ మీరేం చేశారు? ఒక 10 వద్దని చెప్పారు. రిజెక్షన్ అవుట్.
ఆ 400 క్వాంటిటీలో ఒక 10 వద్దని చెప్పారు. జస్ట్ మనం చెప్పాము, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంతే. ఇంకా స్టాక్ పంపించలేదు. కాబట్టి ఆ 400లో ఒక 10 హార్డ్ డిస్క్ వద్దన్నారు. ఇంకా ఫైనల్‌గా ఎన్ని ఉంటాయి మన దగ్గర 400లో అంటే 390. తర్వాత మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్ 390తో 100, 100, 90, 100. 390తో మనకు మెయిన్ ఇన్వాయిస్ అనేది పంపిస్తారు. ఆ పంపించిన తర్వాత వాటిలో కూడా ఒక 20 కీబోర్డ్స్ డ్యామేజ్ జరిగాయి. మన బిజినెస్ ఏం చేసింది మళ్ళీ డెబిట్ నోట్. సో ఇక్కడ 390, ఆ 390లో మళ్ళీ 20 రిటర్న్. సో టోటల్ క్వాంటిటీ ఎంత ఉంటుంది 370. సో ఇది పర్చేజ్ ఆర్డర్ ప్రాసెస్. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గర స్టాక్ ఆర్ గుడ్స్ ఆర్డర్ పెట్టుకుంటే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో అదే విధంగా సేల్స్ ఆర్డర్ చూసుకున్నారు అనుకోండి. సేల్స్ ఆర్డర్ మన బిజినెస్ కి ఏరియా వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవడం. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నారు, మీది ఒక హోల్సేల్ కంపెనీ. మీ ఫ్రెండ్ ఎక్కడో బయట కొనడానికి వెళ్తున్నారు. మీరు చెప్తారు, అరే బాబు నీకు కావాల్సిన వస్తువులన్నీ నా దగ్గరే ఉన్నాయి, నువ్వు ఆర్డర్ పెట్టుకో ఏమేం కావాలో అంటారు. అతను ఆర్డర్ పెట్టుకుంటాడు, పలానా పలానా వస్తువులు కావాలని. మీరు ఏం చేస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేసి అతని స్టాక్ అనేది పంపిస్తారు. సో సేల్స్ ఆర్డర్, ఇక్కడ ఏముంది డెలివరీ నోట్. సో తర్వాత రిజెక్షన్ ఇన్. సో తర్వాత సేల్స్ ఇన్వాయిస్. సో తర్వాత క్రెడిట్ నోట్. ఇది సేల్స్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ నేను చెప్తాను, సేల్స్ ఆర్డర్ మీరు చేయాలి. ఓకే, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. నేమ్ ఇస్తున్నాను ఒకటి, కన్మాని అనేసి. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, ఫస్ట్ ఆప్షన్, తర్వాత ఇన్వెంటరీ ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్. జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి ఇక్కడ. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్ళండి, అదర్ ఓచర్స్లోకి వెళ్ళండి, షో ఇన్యాక్టివ్లోకి వెళ్ళండి. మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్, కంట్రోల్ ప్లస్ F9 షార్ట్ కట్ కి, ఆల్ట్ సి. పర్సనల్ ఇక్కడ యూనిసాఫ్ట్, లైక్ సన్సైన్ కంప్యూటర్స్. మీరు జిఎస్టీ నెంబరు అక్కడ ఉండే తెచ్చుకోండి, ఇక్కడ ఉండే ప్రాబ్లం లేదు. ఓకే, జస్ట్ మన ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి నో యూస్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సన్డ్రీ క్రెడిటార్స్, ఇక్కడ జిఎస్టీ నెంబర్ మీరు టైప్ చేసుకోండి, జస్ట్ 37 రియల్ టైంలో ఉంటుంది. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఆర్డర్ నెంబర్ SS-001, ఆల్ట్ సి. పర్చేజ్ అకౌంట్స్, ఆల్ట్ సి. మానిటర్, numbers 18%. RAM 1200. Hard disk 100, 2700. Keyboard
300. Duties and taxes, GST, CGST. HGST, duties and taxes, HGST. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. మనం ఒక ఆర్డర్ నెంబర్ ఇవ్వాలి. ఆ ఆర్డర్ నెంబర్ ప్రకారంగా మనం ఎంటర్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ సేవ్. ఓకే. మనం ఆర్డర్ పెట్టాం. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. రిసిప్ట్ నోట్. అదర్ వోచర్స్. సో ఇన్యాక్టివ్. రిసిప్ట్ నోట్. ఆల్ ప్లస్ F9. సన్‌షైన్ కంప్యూటర్స్. మీరు ఏ ఆర్డర్ నెంబర్ అయితే పెట్టిండారో అదే ఆర్డర్ నెంబర్ ఇక్కడ వస్తది. జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్‌గా డేటా వచ్చి పడిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలి? మనం పెట్టిన ఆర్డర్ నెంబర్‌కి వాళ్ళు ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకుంటారు. ST-01. కంట్రోల్ సి కాపీ. అంతే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రాకింగ్ నెంబర్ ఇవ్వండి. సేవ్. కంట్రోల్ ఏ. మనం ఆర్డర్ పెట్టాం. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ మనం వద్దని చెప్పాం. రిజెక్షన్ అవుట్. అదర్ వోచర్స్. సో ఇన్యాక్టివ్. రిజెక్షన్స్ అవుట్. హార్డ్ డిస్క్. వేటి నుంచి తగ్గించాలి? ST-01 నుంచే కదా తగ్గించాల్సింది. అక్కడే కదా డేటా ఉంది. 10 తగ్గించేసి సేవ్. నెక్స్ట్ పర్చేజ్ ఇన్వాయిస్. ఇప్పుడు మెయిన్ ఇన్వాయిస్. సో ట్రాకింగ్ నెంబర్ ఇక్కడ వచ్చేస్తుంది. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. డేటా ఆటోమేటిక్గా వచ్చి పడిపోతుంది. పర్చేజ్. చూడండి 90. ఒక 10 తగ్గిపోయి ఆటోమేటిక్గా 390 పడిపోయాయి. ఓకే. కంట్రోల్ ఏ సేవ్. తర్వాత మళ్ళీ అదర్ వోచర్స్. డెబిట్ నోట్. సన్‌షైన్ కంప్యూటర్స్. కీబోర్డ్ 20. ట్యాక్స్ ఇవ్వాలి. ట్యాక్స్ ఇవ్వకపోతే మనకి నష్టం. ఇలా ఎంటర్ చేసుకో. ఇలా ఎంటర్ చేసి సేవ్ చేయాలి. ఈ విధంగా మనం పర్చేజ్ ఆర్డర్ అనే కాన్సెప్ట్ ఎంటర్ చేస్తాం. డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడే ఉంటాయి. అండ్ స్టాక్ సమ్మరీ. చూడండి టోటల్గా 370. మనం టోటల్గా 400 ఆర్డర్ పెట్టాం. ఫైనల్గా మన దగ్గర 370 స్టాక్ ఉంది. కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్స్ అవుట్వర్డ్స్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే నార్మల్గా ఉంటుంది. డాష్బోర్డ్ రిపోర్ట్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. ట్రయల్ బ్యాలెన్స్. అకౌంట్ బుక్స్. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్. డెబిట్ నోట్. పర్చేజ్ ఆర్డర్. రిసిప్ట్ నోట్. రిజెక్షన్స్ అవుట్. గ్రూప్స్ 28, లెడ్జర్స్ 6, స్టాక్ ఐటమ్స్ 4, వోచర్ టైప్స్ 24, ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్. మంత్లీ రిపోర్ట్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, హార్డ్ డిస్క్. ఈ విధంగా మనము పర్చేజ్ ఆర్డర్ అనే కాన్సెప్ట్ మనం ఎంటర్ చేసుకోవాలి. అదే సేల్స్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, అదర్ వచ్చేస్లోకి వెళ్తారు. ఇక్కడే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఇన్యాక్టివ్. ఇక్కడే ఉంటాయి అన్ని. సేల్స్ ఆర్డర్ ఇక్కడే ఉంటుంది. ఓకే. ఈ కాన్సెప్ట్ మీరు చేయాలి. సేల్స్ ఆర్డర్ అనేది. ఇది ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. సేల్స్ ఆర్డర్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, సేల్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్. ఓకేనా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. రాధిక, పార్వతి, శ్రీశైలం, కన్మణి, పవిత్ర, శైలజ, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్లో ఎనీవన్? క్లియర్. యా. నెక్స్ట్ వన్ చూడండి. ప్రైజ్ లిస్ట్. ప్రైజ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ని మనం టాలీలో ఎందుకు యూజ్ చేస్తాము?
ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాము? చెప్పండి. అసలు లైక్ ప్రైజ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తాం? సో, మనం ఒక న్యూ కంపెనీ స్టార్ట్ చేసుకున్నాం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. ఒక మొబైలే అనుకోండి. వివో. వివో మొబైల్ ఎక్కడో హైదరాబాద్‌లోనో, బెంగుళూరులోనో తయారవుతుంది. ఎక్కడో హైదరాబాద్ ఆర్ బెంగుళూరులో తయారవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి, బెంగుళూరు నుంచి మనం వెళ్లి పర్చేజ్ చేసుకొని రాలేము గదా! అక్కడ తయారైన మొబైలు మన వరకు ఎలా రీచ్ అవుతుంది? ఎవరు తీసుకొనొచ్చి మనకిస్తున్నారు? మన లోకల్ టౌన్‌లో ఎవరు సేల్ చేస్తున్నారు? అంటే మనకు ఇక్కడ స్టాక్ ఆర్ గూడ్స్‌ని మొబైల్ షాపే అనుకోండి. ఏదైనా కానివ్వండి. మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. సో, పర్చేజ్ చేస్తాం సప్లయర్ నుంచి. ఓకే. సేల్స్ చేస్తాం. కస్టమర్‌కి. ఇప్పుడు పర్చేజ్ చేసిన తర్వాత మనకు మన అండర్‌లో చాలా మంది ఉంటారు. ఎవరుంటారు? డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. హోల్‌సేలర్స్ ఉంటారు. రీటైలర్స్ కూడా ఉంటారు. అంటే మన బిజినెస్ కస్టమర్‌కి సేల్ చేస్తుంది. ఆ కస్టమర్స్ మన దగ్గర క్వాంటిటీ తీసుకునే దాన్ని బట్టి మనం వాళ్ళకి డిస్కౌంట్స్ కూడా ఇస్తాం. అది డిఫాల్ట్‌గా ఎలా సెటప్ చేయాలి? డిఫాల్ట్ సెటప్. డిఫాల్ట్ సెటప్ ఏ విధంగా చేయాలి? జస్ట్ క్వాంటిటీ తీసుకుంటేనే రేట్ ఆటోమేటిక్‌గా పడిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 20 లోపల మనం కస్టమర్‌కి సేల్ చేస్తే ఒక రేట్ రూ. 20 డిస్కౌంట్ 5%. ఒకవేళ 20 నుంచి 50 మధ్యలో సేల్ చేస్తే డిస్కౌంట్ అంటే క్వాంటిటీ పెరిగే కొద్దీ రేట్ తగ్గుతది. డిస్కౌంట్ పెరుగుతది. 50-100 ఈ సెటప్ ఎలా చేయాలి? డిస్ట్రిబ్యూటర్స్ కానీ, హోల్‌సేలర్స్ కానీ, రిటైలర్స్ కానీ డిఫాల్ట్ సెటప్ ఏ విధంగా చేయాలి? తర్వాత మనం పర్చేజ్ వాల్యూ, సేల్స్ వాల్యూ ఎంత ప్రాఫిట్ వచ్చింది కూడా ఎలా చెక్ చేసుకోవాలి? అనేదే ప్రైస్ లిస్ట్ కాన్సెప్ట్. ఓకే. ఇది ఎలా చేయాలి టాలీ ప్రైమ్ 6.2లో చూద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కంపెనీ నేమ్ ఫయాజ్ స్టోర్ అనుకో. కంట్రోల్ ఏ. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఎనేబుల్డ్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టి ఇక్కడ కొత్తగా మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి F11లో. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ డైరెక్ట్ గా ఓచెస్ లోకి వెళ్ళండి. రిసిప్ట్ లోకి వెళ్ళండి. డేట్ లోకి వెళ్ళండి. 17 క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ పర్చేస్ డేట్ మార్చండి. 27 నవ్య మర్చెంట్స్. సన్డ్రీ గైడర్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. పర్చేజ్ అకౌంట్స్. ఆల్ట్ సి. ఫ్రూట్ జామ్, ఫ్రూట్ బటర్ జామ్. ప్యాక్స్ 5%. 50-50. నెక్స్ట్ ఐస్ షో.
ఇన్వాయిస్ నెంబర్స్ 18%, 100, 40. Marigold numbers 5%. Next bingo. ఈ విధంగా మనం పర్చేజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి? 57 సేల్స్ టు జాన్ ట్రేడర్స్ చిత్తూరు అండ్ క్రెడిట్ రీటైలర్ ఆన్ ఈచ్ ఐటమ్ డిస్కౌంట్ 5%. ఓకే, ఇప్పుడు మనం సెటప్ చేసుకోవాలి. క్రియేట్ ప్రైస్ లెవెల్స్. మీ అండర్లో ఎలాంటి టైప్ ఆఫ్ కస్టమర్స్ మీకు ఉన్నారు? డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్, ఇలా. తర్వాత ప్రైజ్ లిస్ట్ రీటైలర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రూట్ జామ్ 2070 అంటే 1 నుంచి 20 లోపల మీరు కస్టమర్కి సేల్ చేస్తే 70 రూపీస్ రేట్ పడుతుంది, డిస్కౌంట్ 5% పడుతుంది. ఒకవేళ 20 నుంచి 50 సేల్ చేశారనుకోండి, రేట్ తగ్గుతుంది, డిస్కౌంట్ పెరుగుతుంది. 100 నుంచి 50 నుంచి 100 సేల్ చేస్తే ఇలా ఇలా సెటప్ చేసుకోవాలి. తర్వాత ఐఎస్ఓ 50-50 ఇలా మీరు అన్నిటికీ సెటప్ చేయొచ్చు. మ్యారీగోల్డ్ ఇలా సెటప్ చేసుకోవాలి. రీటైలర్స్ కి, హోల్సేలర్స్ కి ఎవరికైనా సెటప్ చేసుకోవచ్చు మీరు. సేల్స్ డేట్ 57 జాన్ ట్రేడర్స్ సండే డెప్టార్స్ కంట్రోల్ సి కంట్రోల్ వి రీటైలర్స్ సేల్స్ అకౌంట్స్ F11కి వెళ్ళి డిస్కౌంట్ కాలం వేసి పెట్టాలి. ఫైవ్ చూడండి 25 55 చూసారా? రేటు డిస్కౌంట్ ఆటోమేటిక్ అదే పడుతుంది, నేనేం చేయట్లేదు. ఓకే, ఈ సెటప్ డిఫాల్ట్ గా చేయొచ్చు అనమాట. ఓకే, సార్ రిమూవ్ చేద్దాం వెళ్ళి. కంట్రోల్ పి ప్రింట్ ప్రివ్యూ ఆల్ట్ జెడ్ మనకి ఈ విధంగా ప్రింట్ ప్రివ్యూ కూడా కనబడుతుంది. నెక్స్ట్ పేమెంట్ టు క్రెడిటర్స్ 67
87. Payment 97. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, నెట్ ప్రాఫిట్ 1000, స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అంటే ఒకే చోట ఉంటాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ బుక్స్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్, పేమెంట్స్, స్టాటిస్టిక్స్, పేమెంట్స్, పర్చేజ్, రిసిప్ట్స్, సేల్స్, లెడ్జర్స్, స్టాక్ రూల్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్, ఇన్వెంటరీ బుక్స్, పర్చేజ్ అండ్ సేల్స్, మంత్లీ రిపోర్ట్. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, ఐష్, పర్చేజ్ సేల్స్ పక్క పక్కన ఎంత ప్రాఫిట్ అనేది కూడా చూపిస్తుంది. సో 40 రూపీస్ పర్చేజ్ చేసాం, 50కి సేల్ చేసాం. ఓకే, 70. ఈ విధంగా ప్రైజ్ లిస్ట్ కాన్సెప్ట్ ని సెటప్ చేస్తాం. రీటైలర్స్ సెటప్ చేసాం, హోల్సేలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా సెటప్ చేయొచ్చు. ఓకేనా? క్లియర్ మా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా, ఓకే గైస్, అవి చేసేయండి మా.